రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేస్తారన్న హరీష్ రావు ఇప్పుడు కొత్త మెలిక పెట్టారంటూ విమర్శించారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. హరీష్ రావుకు దమ్ముంటే ముందు చెప్పిన విధంగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారన్న మాటపై నిలబడాలని సవాల్ విసిరారు. గతంలో ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పారు. బీజేపీని రుణమాఫీ చేయమంటే రైతులు సోమర్లు అవుతారంటుందని విమర్శించారు. మరి అదానీ అంబానీలకు చేస్తే వాళ్ళు సోమర్లు అవ్వట్లేదని ప్రశ్నించారు. శ్రీరామ్ సాగర్లో నీరు అడుగంటిపోయిందని, మేడిగడ్డ కుంగినప్పుడు ఆ నీటిని కిందికి వదలకుండా రివర్స్ పంపింగ్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. దీనిపై కేసీఆర్ దత్తపుత్రులు ప్రశాంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు జీవన్ రెడ్డి. అప్పుమాఫీతో పాటుగా నువ్వు అన్ని మాట తప్పుతున్నావే అంటే ఏంటి? ఎట్లాగూ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుమాఫీ చేయబోతుంది. 15 ఆగస్టు నాటికి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ అప్పు మాఫీ చేయబోతుంది. కాబట్టి హరీష్ రావు ఏదైతుందో ఆయన మాటలు ఏదైతుందో దాన్ని ముడిపెట్టి ఏకి తగ్గుతుంది. నిజమాబద్ధమన్నా కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత మారు పేరు అని చెప్పట్టున్నాయి. ఈ యొక్క రైతులకు అప్పు మాఫీ చేస్తే సుమరిపోతున్నారు. చూడగా అరవింద్ గారు ఏమైనా రైతులకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతాయి మనం. అదే బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాని లాంటి వాడికి ఏదైతుందో 16 లక్షల కోట్లు మాఫీ చేసిందే. అంబానీ అదాని లాంటి బడా వ్యాపారవేత్తలకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిందే. మరి వాళ్ళు సోమరిపోతులు కారే? భాజపా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పెట్టుబడిదారు వర్గాలు కొమ్ము కాస్తుందో చూడండి అని చెప్పండి. 1,00,000 రూపాయలు ఏకమొత్తంగా మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిజమాబద్ధమే.